ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సూపర్ టేస్ట్ మటన్ కీమా కర్రీ తయారు చేయాలో చూద్దాం. ముందుగా మటన్ కీమాను ఒక 2-3 సార్లు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి అందులో షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మసాలా వేసి వేయించుకోవాలి. నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే వేసుకోండి. మటన్ కీమాకి నూనె ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పుదీనా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఫ్రై తొందరగా అయిపోద్ది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నా. మీరు ఎంత చేస్తున్నా దాన్ని బట్టి వేసుకోండి. అది పచ్చి వాసన వేసి వేయించుకోవాలి. ఫ్రెష్ అల్లం అయితే చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు రుబ్బుకున్న అల్లం చాలా బాగుంటుంది. అది వేసి ట్రై చేయండి ఇంట్లో. తర్వాత పసుపు వేసుకోవాలి. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాను వేసి ఒక 10 నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి. మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. కావాలనుకుంటే ఒక టమాటాను వేసుకోవాలి. మీరు నచ్చితే 2-3 కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నాకైతే అంత పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఒక టమాటా వేస్తున్నా. టమాటా వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. కీమా బాగా ఫ్రై అయ్యి దాంట్లో వాటర్ బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి 10-15 నిమిషాలు మళ్ళీ ఫ్రై కానివ్వండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వండి. మూత పెట్టేసుకోండి. అడుగు పడుతుంది, మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. మాడితే మళ్ళీ టేస్ట్ ఫ్లేవర్ మారిపోద్ది అంతా. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వండి. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడు చూసి మసాలా, కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోండి స్టవ్. నాకైతే ఫ్రై కావాలనుకుంటే నేను బాగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికిస్తున్నా. మీకు వాటర్ పోలేదంటే కాసేపు ప్లేట్ పక్కకు పెట్టేసి హైలో పెట్టి ఉడకనివ్వండి. ఇంకా దింపేసే ముందు కొంచెం గరం మసాలా, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి వేడి మటన్ కీమా కర్రీ సిద్ధం. ఇది రోటీ, చపాతీ, పూరి లేదా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోద్ది. వంట రాని వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది భయం లేకుండా చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ పెట్టండి.